రాజు వాస్తు ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు బి ప్రభాకర్. నేను వాస్తు సలహాదారుని. ఈరోజు అంశం శల్యదోషం అంటే భూమి లోపల ఉండేటువంటి కళేబరాలు, శల్యములు అంటారు. వీటి గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. చాలామంది అడుగుతున్నారు, వాస్తు ప్రకారం ఫలితాలు జరగాయా అని అడుగుతున్నారు. శాస్త్ర ప్రకారం ఫలితాలు జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇది కేవలం నమ్మకానికి సంబంధించిన విషయం. శాస్త్ర ప్రకారం ఫలితాలు జరుగుతాయి, లేకపోతే లేదు. ఈ వీడియో మాత్రం నమ్మకం ఉన్నవారికి మాత్రమే. ఇప్పుడు మనం ఈ వీడియో గురించి చూద్దాం. మనం గృహ నిర్మాణం చేసేటప్పుడు ఆ జంతువుల ఎముకలు దొరికితే భూమి లోపల ఏ జంతువు దొరికితే ఏం దోషము చూద్దాం. గృహ నిర్మాణం చేసేటప్పుడు ఖచ్చితంగా మనం భూమి లోపల తవ్వి చూసి గృహ నిర్మాణం చేయాలి. అదే అలాగ తవ్వే టైంలో ఏం దొరికితే ఏ దోషం ఇప్పుడు చెప్తాను, తర్వాత రెమెడీ చూద్దాము. అలాగే ఈ ఏమైనా దొరికినా తీసేసి కొత్త మట్టిని నింపుకొని గృహ నిర్మాణం చేసుకోవాలి. ఇలా ఉంచుకొని గృహ నిర్మాణం చేసుకోకూడదు. ఫస్ట్ ఏనుగు, ఒకవేళ మనం గృహ నిర్మాణం చేసే టైంలో ఏనుగు దంతములు కానీ బొక్కలు కానీ దొరికితే ఒకవేళ తీయకుండా మనం అలాగే గృహ నిర్మాణం ఇట్లా చేస్తే ఆ గృహంలో నివసించే వారికి రోగములతో బాధలు, ముఖ్యంగా నడకకు సంబంధించిన రోగం వస్తుందని చెప్తారు మన పెద్దలు, శాస్త్రం. ఏనుగు గిట్ట కళేబరం దొరికినా ఏది దొరికినా తీసేసి గృహ నిర్మాణం చేసుకోవాలి. ఇక ఆవు కానీ ఎద్దు కానీ ఒకవేళ ఇటువంటి వాటి భూమి లోపల గిట్ట కనిపిస్తే తీసివేసి గృహ నిర్మాణం చేసుకోకపోతే మృత్యువు సంభవించును. అలాగే మేకకు సంబంధించిన ఎముకలు దొరికితే ధననాశము, అలాగే జూదరిగా మారుతారు ఈ గృహంలో నివసించేవారు. ధననాశనము, జూదరి ఇంట్లో ఉన్నవారు. ఒకవేళ గుర్రము దొరికింది అనుకుందాం, వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. అంతే, ఏదైనా వ్యాపారం గిట్ట కలిసి చేస్తే మూతపడే అవకాశం సుతా ఉన్నది. కుక్క గిట్ట లోపల గిట్ట శల్యములు దొరికితే ఇరుగు పొరుగు వారితో కలహములు ఏర్పడతాయి. పక్కపొంటి వారితో గొడవలు జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ పిల్లి ఎముకల గిట్ట లోపల దొరికితే మనం ఇంట్లో పెంచుకున్న జంతువులు మరణం సంభవిస్తుంది. అలాగే తీయగిట గృహ నిర్మాణం చేస్తే మన ఇంట్లో పెంచుకుంటాం కదా చిన్న చిన్న జంతువులు, కోడి కానీ కుక్క కానీ ఏది కానీ వీటికి మరణం సంభవించని చెప్తారు. అలాగే కోడి బొక్కలు గిట్ట లోపల దొరికితే ముఖాల నొప్పులు వస్తాయి. ఇక మనిషి పుర్రె గిట్ట లోపల పుర్రె కానీ బొక్కలు కానీ ఏమైనా దొరికితే అంతర్గత కలహాలు ఎక్కువైతాయి. భాగస్వామ్య వ్యాపారం నష్టం, ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తే నష్టం రావడం జరుగుతుంది. శిరోజాలు అంటే వెంట్రుకలు, ఇవి గిట్ట లోపల దొరికితే తీసేయకుండా గృహ నిర్మాణం చేస్తే చర్మ వ్యాధులు వచ్చడానికి అవకాశం ఉన్నాయి. అత్తాగోడళ్ళ మధ్య లొల్లులు, భార్య భర్తల మధ్య తీవ్ర లొల్లు జరిగే అవకాశం ఉన్నాయి. అలాగే పాము కూసం గిట్ట కనిపిస్తే మనం తీసేటప్పుడు తీయక అలాగే గృహ నిర్మాణం గిట్ట చేస్తే మన ఇంటి లోపల ఉన్న కారు కానీ బండి కానీ ఏ వెహికల్ అయినా దొంగలు ఎత్తుకుపోవడానికి అవకాశం ఉంది. ఇక ధాతు శల్యం అంటే లోహాలు, ఇనుము, రాగి, ఇత్తడి, బంగారం, వెండి, ఇటువంటి ఉదాహరణకు. ఇక కాష్ట శల్య దోషములు అంటే కాలిన వస్తువులు, కట్టెలు, బొగ్గులు, ఇటుక, కాలిన ఎముకలు, బూడిద, పెంకులు, ఇవి ఎవ్వి దొరికినా కానీ శల్య దోషం కిందకే వస్తాయి. ఇవన్నీ దొరికినప్పుడు మనం ఒక 100 అంగుళాలు మొత్తం తవ్వి ఆ మట్టిని తీసేసి కొత్త మట్టి పోస్తే పరిపూర్ణమైన వాస్తు ఉంటుంది, ఏ దోషం ఉండదు. అలా కాకుండా కానీ కనీసం ఒక 50 అంగుళాలన్నా తవ్వితే మనకి ఏర్పడుతుంది. కనుక ఈ తవ్వి మట్టిని తీసేసి కొత్త మట్టి నిర్మించడం వల్ల ఇటువంటి ఏ ఉన్నా శల్యదోషం పోయి సకల శుభాలు చేకూరుతాయి. ఖచ్చితంగా మన గృహ నిర్మాణం చేసేటప్పుడు ఈ మట్టిని తీసి గృహ నిర్మాణం చేసుకోవాలి.